నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా పరమున చేరకని వెళ్ళెదా పరమున చేరకని వెళ్ళెదా స్టెఫను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ఎవరితో నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు ముందు సముద్రము వెనుక శత్రువు ముందు సముద్రము ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తల్లి విరచిన తల్లి మరచిన తల్లి విరచిన బంధువులను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునిగా సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకదీస్తే చావైన మేలే బ్రతుకదీస్తే చావైన మేలే క్రీస్తుకు అత సాక్షిగా మారెదా క్రీస్తుకు అత సాక్షిగా మారెదా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా 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 లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన కఠినుల రాళ్ళతో నన్ను కొట్టిన కఠినుల రాళ్ళతో నన్ను కొట్టిన స్టెఫను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా పరమున చేరకని వెళ్ళెదా
ఎవరితో సాగేదా యేసయ్యతో నా జీవిత కాలమంతా సాగేదా యేసయ్యతో నా జీవిత కాలమంతా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో సాగుతాం? ఎవరితో సాగిపోవాలి? గుర్తుపెట్టుకో, నీ జీవితం నువ్వు ఒంటరిగా ఉండట్లేదు, నీ జీవితం నువ్వు ఒంటరిగా నడవట్లేదు, నీతో యేసయ్య ఉన్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీతో యేసయ్య ఉన్నారని. మీరు ఒంటరి వారు కాదని చెప్పండి. మీ కష్టాల్లో యేసయ్య ఉన్నాడు. మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బందులు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏ ఇబ్బందులో వెళ్తామో దాంట్లో ఆయన వస్తాడు. సముద్రంలో నడిస్తే యేసయ్య కూడా ఎక్కడ నడుస్తారు? మనము గుడారంలో ఉంటే, గుడారం అంటే ఏంటి? టెంట్లు. ఆ రోజుల్లో టెంట్లు వేసేవాడు. ఆ రోజుల్లో టెంట్లు వేసినప్పుడంట దేవుని ప్రజలు టెంట్లో ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నారు? టెంట్లోనే ఉన్నారు. ఆ రోజు దేవుని ప్రజలు అగ్నిగుండంలో త్రోయబడితే యేసయ్య బయట ఉండలేదు. మీరు అగ్నిగుండంలో ఉంటే నేను కూడా ఎక్కడ ఉంటాను? అగ్నిగుండంలోకి ఉంటానని అగ్నిగుండంలోకి వచ్చాడు. తన భక్తుడు సింహపు బోన్లో ఉంటే, ఏ బోన్లో? మనుషులు కాదు, చుట్టూ ఎవరు ఉన్నారు? సింహాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న సింహాలు. ఆ సింహపు బోన్లో ఎవరు లేకపోయినా తన భక్తులు ఉన్నప్పుడు దేవుడు ఆ సింహ బోన్లోకి వచ్చాడు. ఇద్దరు ప్రజలు సముద్రంలో నడుస్తూ వెళ్తే ఆ ఎర్ర సముద్రము మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీతో ఉంటాడు. ఎవరిని విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. దేవా నాతో రా అంటే చాలు, ఆయన నీతో వస్తాడు. ఆయన వస్తే అద్భుతం జరుగుతుంది. దానియేలుతో దేవుడు అంటే సింహాలు ఏ హాని చేయలేకపోయాయి. ఇశ్రాయేలుతో దేవుడు నడిస్తే సముద్రము ఇశ్రాయేలును ముంచలేకపోయింది. శద్రకుతో, మెషకుతో, అబేద్నెగోతో దేవుడు అగ్ని గుండములో ఉంటే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. దేవుడు ఉంటే ఏం జరుగుతుంది? ఎంత కష్టమైనా సరే నువ్వు దాన్ని జయిస్తావు. దాన్ని నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు జయిస్తావు. దేవుడు నీకు తోడే ఉంటాడు. వాటిని నీకు అనేక అనుభవాలు నేర్పిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. హల్లెలూయా. ఈ మాటలు నమ్మిన వారు గట్టిగా దేవుని కళ్ళు చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి నామములో మీ అక్కర్లన్నీ తీరిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.